బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పరారులో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబై బాంద్రా పోలీసులు అతన్ని అరెస్టు చేయగా ప్రస్తుతం నిందితుడు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. దాడి జరిగిన 33 గంటల్లోనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? దొంగతనానికి వెళ్లాడా? సైఫ్ పై దాడి చేయడానికి వెళ్లాడా? ఎవరైనా సఫారీ ఇచ్చారా? ఏదైనా కుట్ర కోణముందా? ఎప్పుడు సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు అనే విషయాలపై నిందితుడి నుంచి వివరాలు పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను ముంబై పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పరారులో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబై బాంద్రా పోలీసులు అతన్ని అరెస్టు చేయగా ప్రస్తుతం నిందితుడు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. దాడి జరిగిన 33 గంటల్లోనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? దొంగతనానికి వెళ్లాడా? సైఫ్ పై దాడి చేయడానికే వెళ్లాడా? ఎవరైనా సఫారీ ఇచ్చారా? ఏదైనా కుట్ర కోణం ఉందా? ఎప్పుడు సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు అనే విషయాలపైన నిందితుడి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను ముంబై పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబై బాంద్రా పోలీసులు అతన్ని అరెస్టు చేయగా ప్రస్తుతం నిందితుడు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. దాడి జరిగిన 33 గంటల్లోనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? దొంగతనానికి వెళ్లాడా? సైఫ్ పై దాడి చేయడానికే వెళ్లాడా? ఎవరైనా సుపారీ ఇచ్చారా? ఏదైనా కుట్రకోణం ఉందా? ఎప్పుడు సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు అనే విషయాలపై నిందితుడి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను ముంబై పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, పోలీసులు విచారిస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, అయితే 33 గంటల్లోనే ఈ కేసుని పోలీసులు ఛేదించారు. ఇంతే ఒక నిందితుడిని మాత్రం దుండగుని మాత్రమే బాంద్రా పోలీసులు పట్టుకున్నారు. ఇంకా ఆయన నుంచి చాలా వివరాలు రాబట్టాలి. అసలు ఎందుకు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వెళ్లాల్సి వచ్చింది? ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? డబ్బు కోసమేనా? లేదంటే హత్య చేయాలన్న ఆలోచనతోట? లేదంటే పిల్లల మీద కూడా హత్య ప్రయత్నం చేసేట ప్రయత్నంలో భాగంగా జరిగింది. ఎందుకంటే అక్కడ కేర్ టేకర్ అలర్ట్ కావడంతో అందరూ అలర్ట్ కావడంతో సైఫ్ అలీ ఖాన్ వెంటనే రావడంతో సైఫ్ అలీ ఖాన్ మీద అదుటకులు దాడి చేశారు. దాంతో సైఫ్ అలీ ఖాన్ కు చేతులకు, వెన్నెముకకు, మెడకు గాయాలైంది. అంతేకాకుండా కత్తికి కూడా కాస్త కత్తి మొన కూడా సైఫ్ అలీ ఖాన్ వెన్నులో బోన్స్ మధ్యలో విరిగిపోవడంతో ఆ తర్వాత వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ అసలు ఈ దుండగుడు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈయన తోటి ఎవరైనా చేయించారా? సైఫ్ అలీ ఖాన్ కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హత్య చేసేట ప్రయత్నం చేశారా? లేదంటే డబ్బు కోసమే చేశారా? డబ్బు ₹1 కోటి డిమాండ్ చేసినట్టు కూడా అందులో వాళ్ళ పని మనుషులు కావచ్చు ఆయన నుంచి ఆ విధంగా డిమాండ్ చేసినట్టు కూడా అందులో వాళ్ళు పొందుపరిచిన కేసులో కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. దీంతో అంటే ఇతను డబ్బు కోసమే వచ్చారా? లేదంటే హత్య చేసేట ఉద్దేశంతో వచ్చారా? లేదంటే ఇంకెవరైనా హత్య చేయించేందుకు ఈయనని సుపాయిగా వాడుకున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే దేశంలో ఒక సంచలనమైనట్టుగా ఆ కేసుగా చెప్పవచ్చు. సైఫ్ అలీ ఖాన్ ప్రముఖ నటుడు. ఆయన మీద
దాడి జరిగితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనం. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందని చర్చ దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. అందులో భాగంగా బాంద్రా పోలీసులు మొత్తానికి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేపడుతున్నారు. పూర్తి విచారణ చేపట్టిన తర్వాతనే అతని నుంచి పూర్తి వివరాలు రాబట్టిన తర్వాతనే మీడియాకు వెల్లడించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ముఖ్యమైన ఇప్పుడు పోలీసుల ముందు ఉన్నట్టుంటే కాస్త ముఖ్యమైన సమస్య ఇదే అని చెప్పుకోవచ్చు. అదొకటి ఛేదిస్తే ఆ క్లారిటీ వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనేది ముఖ్యం. దానికోసం అయితే చెప్పేస్తారు ఇవాళ సాయంత్రం కల్లా మొత్తానికి నిందితుడి నుంచి వివరాలు రాబట్టేసి గతంలో ఈయన ఎవరెవరితో ఫోన్ కాల్ మాట్లాడారు, అదే టెక్నికల్ గా అటు నుంచి కూడా ఆ విధంగా కూడా విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే ముంబై అనేది ముఖ్యంగా ప్రముఖులు నివాసాలు ఉన్నట్టుగా బాంద్రా ఏరియాలో ఈ విధంగా ఇలాంటి ప్రయోగాలు, ఇలాంటి హత్యాయత్నాలు చేయటం అనేది సంచలనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముంబైలో ఇలాంటి అండర్ వరల్డ్ డాన్స్, ఇట్లాంటి డాన్లు, దాంతో పాటు దొంగలు, ఇలాంటి వాళ్ళు చాలా ఉంటారు. ముంబైకి కేరాఫ్ అని చెప్పుకోవచ్చు. అలాంటివి ఏకంగా ప్రముఖుల ఇళ్లలో ఈ విధంగా చూస్తే మిగతా విఐపీల పరిస్థితి ఏంటి ఆ కోణంలో కూడా చూడాల్సి వస్తుంది. అందుకే ఈ కేసును చాలా సీరియస్ గా మహారాష్ట్ర పోలీసులు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. దీంతో వివిధ బృందాలుగా విడిపోయి వెంటనే అలర్ట్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అలర్ట్ కావటం వల్లే వెంటనే అలర్ట్ కావడంతో ఆయన ఇమేజ్ ని ముందుగా సీసీ కెమెరాల ఆధారంగా ఆయన ఇమేజ్ ని బయటకు విడుదల చేసి ఆ తర్వాత వెంటనే పోలీసులు ఛేదించారని చెప్పుకోవచ్చు. 24 గంటల్లో ఛేదించేసి ఆ తర్వాత నిందితుడిని విచారణ చేపడుతున్నారు. ఆయన నుంచి వివరాలు రాబట్టిన తర్వాత వెల్లడించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ముందు అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? డబ్బు కోసమేనా, లేదంటే హత్య ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చింది? డబ్బు కోసమేనా, లేదంటే హత్య చేసే ఉద్దేశంతో ఈ విధంగా ఎంటర్ అయ్యాలన్న కోణంలో బాంద్రా పోలీసులు విచారణ చేపడుతున్నారు. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.